హరి ఓం తత్సత్. శ్రీమాత్రే నమః. నా పేరు స్వామి ప్రతితానంద. ఈరోజు ఈ వీడియోలో శ్రీ లలిత దివ్య సహస్రనామ స్తోత్రంలోని 3వ నామమైన అలాగే మంత్రమైన శ్రీమత్ సింహాసనేశ్వరి అను నామమునకు అర్థం తెలుపబడుతుంది. శ్రీమత్ అనగా శోభతో కూడిన అలాగే గొప్పగా గౌరవించదగ్గబడిన, సింహాసనము అను దానికి ఆసనముగా చేసుకున్నారు. అలాగే ఈశ్వరి అనగా స్వామిని, ఈశ్వర అనగా స్వామి, ఈశ్వరి అనగా స్వామిని. ఈ సకల ప్రపంచ సామ్రాజ్య లక్ష్మి గల సింహాసనపు అధీశ్వరి కాబట్టి శ్రీమత్ సింహాసనేశ్వరి అని పేరు ఇవ్వబడి ఉన్నాయి. రాజులు కూర్చుండు ఆసనమునకు సింహాసనం అని పేరు. అలాగే సకల ప్రపంచ సామ్రాజ్య లక్ష్మి గల సింహాసనకు ఈశ్వరి అని అర్థం. అలాగే దేవికి సింహాసన ఆసనం కాగలదు కాబట్టి తన దేవి బాల్యంలో మహిషాసుని మర్దనం సింహం మీదన అధిరోహించి సంహరించింది కాబట్టి అది మొదలు దేవికి సింహాసనేశ్వరి అని పేరు ఇవ్వడమైనది.